హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక చిన్న రైడ్కి వెళ్తున్నాం. సో హైదరాబాద్ జస్ట్ సరౌండింగ్లోనే ఆల్ ఆఫ్ రోడ్ బైక్స్ తోటి వెళ్తున్నాం యాక్చువల్గా. సో అందరికంటే లేట్ వచ్చింది ఇతను కెల్విన్ ఆఫ్రికా ట్విన్. సో దీంతోపాటు అడ్వెంచర్ 390 స్పోక్ వీల్ వర్జను. నేనేమో అపాచీ తీసుకెళ్తున్నా, స్ట్రీట్ ట్రిపుల్ తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే కొంచెం మట్టి ఉన్నా కానీ స్ట్రీట్ ట్రిపుల్ ఏంటంటే మొత్తం స్కిడ్ అయిపోతుంది అనమాట బండి. సో దాంతో ఏం వెళ్ళలేం కాబట్టి అపాచీ లైక్ ఆల్రౌండర్ అనుకోండి. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంది, లైక్ 180 mm. సో కింద తగిలే ఛాన్స్ కూడా లేదు. ఒకవేళ కింద పడ్డా కూడా రిపేర్ కాస్ట్ కూడా పెద్దగా ఏం కాదు. దాంతోపాటు ట్రయంఫ్ టైగర్ ర్యాలీ ప్రో ఉంది, ఇంకోటి R3 ఉంది. R3 ఎట్లా తీసుకొస్తాడో చూడాలని ఉంది. చలో లెట్ స్టార్ట్ ది బైక్. ఈ బండి చాలా రోజులైంది యాక్చువల్గా నేను యూజ్ చేయక. బండి నడిపిస్తుంటే అపాచీ ఫీలింగే వేరు. సో ఈరోజు మేము వెళ్ళే ప్లేస్ UTM, హైదరాబాద్కి లోపలనే ఉంటుంది. ఒక చిన్న స్టంట్ అయింది. హెడ్ ల్యాంప్ది ఇక్కడ అసెంబ్లీకి 2 మౌంట్స్ ఉంటాయి, స్క్రూస్. ఈ స్క్రూ అనేది పడిపోయింది ఎక్కడో ఇందాక వైబ్రేషన్లో. బేసిక్ ఏంటంటే మొన్న హెడ్ ల్యాంప్ ఒకటి చేంజ్ చేసినప్పుడు సరిగ్గా ఫిక్స్ చేయలేనట్టున్నారు. ఒక నట్టు పోయింది, ఇంకొకటి ఉండే అది కూడా తీసేసా. ఎక్కడైనా మెకానిక్ షాప్ దొరికితే ఇంకా అక్కడ ఫిక్స్ చేయించాలి ఏదైనా కొత్తది వేసి. ఇది ఇక్కడ 1 2 ఇక్కడ లెఫ్ట్ పడిపోయింది ఆల్రెడీ, రైట్ది ఒకటి నా దగ్గర ఉంది. సరిగ్గా ఆగట్లే, అది చూడాలి ఇంకా ముందట ఎక్కడన్నా. హెడ్ లైట్ అయితే ఒక కింద సపోర్ట్ తోటి ఆగి ఉంది. ఇంకా దీనికి ఏదో ఒకటి జుగాడు చేయాల్సి వస్తుంది ఇప్పుడు. మార్నింగ్ వెదర్ అయితే అసలు బయట సైడ్ అయితే చాలా కూల్ ఉంది. ఇటు సైడ్ లైక్ ఇదంతా షామీర్పేట ఈ సైడ్ ఏరియా, చెట్లు ఇవన్నీ బాగున్నాయి కాబట్టి బాగా కూల్ ఉంది ఇక్కడ. ఈ ఆఫ్ రోడ్ బండ్లు ఉంటే జంపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఓ నాయనా, హెడ్ లైట్ అవుతున్నది. దీన్ని ఏదో ఒకటి చేయాలి ఇంకా. విష్ణు, నాకు బైండింగ్ వైర్ కావాలి. ఇది ట్యాగ్ చేయడానికి. హెడ్ లైట్ ముందుకు వచ్చేస్తుంది. ఉందా జిప్ టైస్ ఒకటి, అది ముందుకు వచ్చేస్తుంది. ఓకే, లక్కీలీ జిప్ టైస్ ఉండే మన దగ్గర. జిప్ టైస్ తోటి టైట్ చేసేసిన. ఇంకా ఇప్పుడు ఊగే సమస్య లేదు. సైడ్కి మొత్తం వాటర్. చాలామంది చాలాసార్లు ఈ ప్లేసెస్కి వచ్చారు యాక్చువల్లీ, ఆ ప్లేస్ అనుకుంటా, కానీ నేను ఇప్పటివరకు రాలా, ఇదే ఫస్ట్ టైం. బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది, క్లౌడ్స్ ఉన్నాయి. నో డ్రోన్ జోన్. మేబీ ఇక్కడ అంతా మిలిటరీ బేస్ ఉన్నట్టుంది. అరే రే పీకాక్ ఫ్లయింగ్, వా క్రేజీ. పీకాక్ ఎప్పుడైనా ఫ్లై చేస్తున్నప్పుడు చూడాలి. ఏ వన్ మోర్ పీకాక్ ఫ్లయింగ్. పీకాక్ ఫ్లై చేస్తున్నప్పుడు చూస్తే ఏదో డ్రాగన్ గాల్లో ఎగురుతున్నట్టుంటుంది. ఆఫ్రికా ట్విన్ కా మజా లేరే కెల్విన్. యూ అప్పుడప్పుడు సూపర్ బైక్లే కాకుండా ఇలాంటి చిన్న చిన్న బండ్లు తీసుకోండి, లేకుంటే ఆఫ్ రోడ్ బైక్స్ ఏమైనా ఉంటే కూడా రైడ్ బాగుంటుంది. మనోడు R3 ఎట్లా నడిపిస్తున్నాడేమో, కింద తగులుతుందో లేదో ఏందో. రోడ్ లేదు, రోడ్ ఓకేయా. నో ప్రాబ్లం. ఓ క్రేజీ ట్రీస్, సూపర్. మన బండి కూడా ఫుల్ స్లైడ్ అవుతుంది, టేకింగ్ అడ్వాంటేజ్.
అడ్వెంచర్ బైక్లు ఉంటే చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నారు. అసలు రోడ్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఎటు ఉంటే అటు వెళ్ళిపోవడమే. ఇక్కడ బాగుంది ప్లేస్. అక్కడ ఎవరో క్యాంపింగ్ చేస్తున్నారు. కొయ్యి క్యాంపింగ్ కర్ అయితే ఎక్కుతారు. ఇదా తగలదు, తగిలింది నాది కింద. నీ తగులుతుంది, నా తగలదు. మీది టచ్ అవుతుంది, లాస్ట్లో టచ్ అవుతుంది. నేను ట్రై చేశాను, ఐ ట్రై. లాస్ట్లో డీప్. ఒకసారి మన బండి తీసుకొని అక్కడ దాకా వెళ్ళేసి వద్దాం. ఓహో, ఫుల్ ఆఫ్ వాటర్. వ్యూ చాలా బాగుంది ఇక్కడ. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు హాయిగా. ఎక్స్పోజ్ ఉంటే బాగుండి అనిపిస్తుంది ఇక్కడ. డెడ్ ఎండ్. ఇక్కడ తగులుతుందా? తగలదు. 100% షూర్ తగలదు. ఇప్పుడు చూడు ఎంత ఇది ఉన్నాయి స్పీడ్ బ్రేకర్స్ టైపు. ఎక్కడ తగలలేదు, ఎక్కడ తగలలే. ఐ టోల్డ్ యూ నో, తగలదు. ఇక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకి ఎక్కడన్నా ప్లేస్ చూసుకొని కొంచెం అలా ఒక రౌండ్ వేసి బ్యాక్ ఆఫ్. ఆ పెద్ద పెద్ద బైక్ అయితే మొత్తం అన్ని కట్టెలు విరిగిపోతున్నాయి మొత్తం. ఇక్కడ నుంచి వాటర్ నుంచి అటు సైడ్ ఏదో రోడ్ ఉందన్నారు, చూడాలి అది ఉందో లేదో. ఎందుకంటే అక్కడ సైడ్ నుంచి మేము చూసినప్పుడు అక్కడ రోడ్ క్లోజ్ ఉండే. ఎవరు ఎటు వెళ్తున్నారు ఏంటో. ఆర్తి వేసుకొని భలే నడిపిస్తుండు కార్తీక్. కింద మొత్తం తగులుతూ ఉంటుంది. ఈజీ, వెరీ ఈజీ. లైట్ వెయిట్ బైక్స్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ చూడండి ఇంత చిన్న బండి కూడా ఎటు రోడ్ ఉన్నా కానీ అటు వెళ్ళిపోతుంది. మొత్తానికి ఇక్కడికి వచ్చినందుకు ఎటో ఏ రోడ్లలో తిరుగుతూ ఉన్నాము. లూజ్ గ్రావెల్ మొత్తం కూడా డిఫరెంట్ టెరెన్స్లో నడిపించి చూసినాం బండ్లు. సో ఇదైతే ఈరోజు అయితే వీడియో. సో వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఒక కొత్త ప్లేస్కి వచ్చా, ఇట్ వాస్ ఫన్, మంచి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేనైతే అడ్వెంచర్ అయితే కొనే ప్లాన్లు అయితే లేదు. మనం ఓన్లీ స్పోర్ట్సే. అడ్వెంచర్ ఇట్లా ఏమన్నా కొత్త ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే అపాచీ ఈజ్ మై బెస్ట్ కంపెనీ అని అనమాట.
సో యా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ముందు ముందు వస్తూనే ఉంటాయి. సో డూ సపోర్ట్, స్టే కనెక్టెడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.